శ్రోతలందరికీ నమస్కారం అండి. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పేరు టైగర్. ఇది ఒడియా మూలం నుంచి తీసుకోబడిందండి. ఒడియాలో దీనిని గౌర హరిదాస్ గారు రచించారు. దీన్ని అనువదించిన వారు డాక్టర్ పార్థసారథి చిరువోలు గారు. ఇక కథలోకి వెళదాం. మంచం మీద అసహనంగా కదులుతున్నాడు నిమ్మయ్. ఎంత ప్రయత్నించినా అతనికి నిద్ర రావటం లేదు. రోడ్డు పక్కన కూరగాయలమ్మే వ్యాపారి మనసులో మెదులుతున్నాడు. ఓ పెద్ద రాజకీయ నేతను ఎదిరించి ధైర్యంగా అతను మాట్లాడటం నమ్మశక్యం కాకుండా ఉంది. ఇంకెవరైనా ఈ విషయం చెబితే నమ్మేవాడు కాదేమో. కానీ తన కళ్ళ ముందు జరిగిన సంఘటనను ఎలా కాదనగలడు? ఆ నిమిషం తన ఆఫీస్ గుర్తొచ్చింది. తను రోజు గాడిద చాకిరీ చేసిన స్పెషల్ సెక్రటరీ తనను అవమానకరంగా ఏదో ఒక మాట అంటుంటాడు. ఆ రోజు కూడా తన మహిళా పిఏ ఎదుట తనను అతను తిడుతుంటే ఆమె చిరునవ్వులు చిందిస్తుండటం చూసి తల కొట్టేసినట్లయింది. అసలు ఆ అధికారిగాడు తన గురించి తానేమనుకుంటున్నాడు? వెధవ హైడ్రామా మొహం వాడును. ఉదయం 11 గంటలకు తాపీగా ఆఫీస్కొచ్చి కాఫీలు, టీలు, సిగరెట్లతో మధ్యాహ్నం 1 గంట వరకు కాలక్షేపం చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి తగలడి మళ్ళీ 3 గంటలకు ఆఫీస్ మొహం చూస్తాడు. సాయంత్రం 5 గంటలకు స్టెనోని పిలిచి డిక్టేషన్ మొదలు పెడతాడు. సరిగ్గా ఆ సమయానికే నిమ్మయిని పిలిచి ఏదో ఒక సాకుతో తిట్టడం మొదలు పెడతాడు. ఆలోచించసాగాడు నిమ్మయ్. ఆ అధికారి ఆఫీస్లో మరెవర్నీ ఇలా తిట్టడం లేదన్న విషయం నిమ్మయ్ దృష్టికి వచ్చింది. నువ్వెలా పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికయ్యావో నేను కూడా పోటీ పరీక్షలు రాసి ఉద్యోగానికి వచ్చాను. నన్ను తిట్టడానికి నీకేం అధికారం ఉందని నిలదీయాలని అనిపించేది. కానీ భార్య పిల్లలు ఊళ్ళో మంచం పట్టిన నాన్న కళ్ళ ముందు మెదిలేవారు. దాంతో ఆ తిట్లన్నిటినీ మౌనంగా భరించటం అలవాటైంది. కానీ ఎంత చిత్రం! ఓ మామూలు కూరగాయల వ్యాపారి తనలా కాదు, నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థి కృపాసాగర్ పట్నాయక్ పైన తిరగబడ్డాడు. ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప వ్యాపారిని ఏమనలేదు. బహుశా ఈ కూరగాయలు అతని దగ్గర ఏవో శక్తులుండొచ్చు. అదేమిటో తెలుసుకుంటే తనకు కూడా ఉపయోగపడతాయన్న ఆలోచన వచ్చింది. ఇప్పుడు బాగా పొద్దుపోయింది. రేపొద్దున వెళ్ళి ఆ రహస్యం తెలుసుకోవాలి అనుకున్నాడు. దాంతో ప్రశాంతంగా నిద్రపట్టింది. మరుసటి రోజు దినచర్య పూర్తి చేసి కూరగాయల బ్యాగ్ డిక్కీలో పెట్టుకొని ఆ ప్రాంతానికి వచ్చాడు. కాలనీ మార్కెట్లో అతను కూరగాయలు అమ్ముతున్నాడు. తల చుట్టూ తువ్వాలు చుట్టుకొని ఉన్నాడు. ఎదురుగా తట్టలో రకరకాల కూరగాయలున్నాయి. ఎవరి కోసమో బంగాళదుంపలు త్రాసులో తూస్తున్నాడు. పక్కకు చూడనైనా చూడకుండా, అలా బెండకాయల చివర్లని విరవకండి, అలా చేస్తూ పోతే సరుకు అమ్ముకుపోవడం కష్టం, గట్టిగా అరిచి చెప్పాడు. బహుశా ఇతనికి ఒళ్ళంతా కళ్ళున్నాయేమో అని మనసులో అనుకొని బెండకాయల మీద నుంచి చేతులు వెనక్కి తీశాడు నిమ్మయ్. గబగబా ప్లాస్టిక్ బుట్టలో కొన్ని బెండకాయలు వేసి అతని చేతికిచ్చాడు. ఎంత కావాలి? 1/4 కేజీ నిమ్మయ్ చెప్పాడు. అతను వాటిని తూచి బుట్ట అందించాడు. పర్సులోంచి డబ్బులు తీసి అతని చేతికి అందిస్తూ కాస్తంత దగ్గరగా జరిగాడు నిమ్మయ్. మీ దగ్గర ఏదో మంత్రం ఉంది అన్నాడు నర్మగర్భంగా. అలాంటిదేమీ లేదు, తేలిగ్గా నవ్వేస్తూ చెప్పాడు ఆ వృద్ధుడు. అయితే నీ ఒంటి మీద ఏదైనా ఉంగరమో, తాయెత్తో, లేకపోతే మంత్రించిన నెక్లెసో ఏదో ఒకటి ఉండి తీరాలి అన్నాడు. సార్, అలాంటివేమీ లేవు, ఏదో కూరగాయలు అమ్ముకునేవాణ్ణి. ఇవేం లేకపోతే కృపాసాగర్ని ఎలా ఎదిరించగలవు? ఆయన మామూలు వాడా? వందలాది అనుచరులున్న పెద్ద రాజకీయ పార్టీ నేత. అలాంటి వాడిని ఎదిరించావంటే నీ దగ్గర ప్రత్యేకమైందేదో ఉండి ఉండాలి. లేకపోతే ఈ పాటికి నిన్నతను శవంగా మార్చుండేవాడు అన్నాడు. అంతలోనే ఆఫీస్ వాతావరణం గుర్తొచ్చి, నేను పెద్ద సమస్యలో చిక్కుకున్నాను, నువ్వే నన్ను కాపాడాలి అన్నాడు దీనంగా. దాంతో ఆ కూరగాయల వ్యాపారి రామేశ్వర్ సింగ్ చలించిపోయాడు.
నిన్ను చూస్తే 30 ఏళ్ల వాడిలాగా ఉన్నావు. నీకు నా లాంటి వృద్ధుడు ఏం సాయం చేయగలడు? నువ్వేదో కష్టాల్లో ఉన్నావన్న విషయం మాత్రం అర్థమైంది. అదేంటో చెప్పు అని అడిగాడు. నిమ్మయ్ తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఆఫీసులో బాస్ వేధింపుల గురించి వివరించాడు. అంతా విన్న తర్వాత, సాయంత్రం మా ఇంటికి రా. ఆ ఫ్లాట్ వెనకాల మామిడి చెట్టు పక్కనున్న ఇంట్లో ఉంటా. ఈ లోపుగా నేను నీకేదైనా పరిష్కారం ఆలోచించి ఉంచుతా హామీ ఇచ్చాడు రామేశ్వర్. నిమ్మయ్యకి ఏదో బరువు దించుకున్నట్లుగా అనిపించింది. ఖచ్చితంగా రామేశ్వర్ ఏదో మంత్రదండం ఇస్తాడు. దాంతో స్పెషల్ సెక్రటరీకి తన గుణపాఠం చెబుతాడు. నీ పని నువ్వు చేసుకో అని ఆయన మొహం మీదనే తను అంటే ఆయన మొహం ఎలా మాడిపోతుందో ఊహిస్తే గమ్మత్తుగా అనిపించింది. నిమ్మయ్ రౌత్ మనసారా నవ్వాడు చాలా రోజుల తర్వాత. బ్యాగ్ను ఊపుకుంటూ స్కూటర్ దగ్గరకు నడిచాడు. ఆ తర్వాత ఆఫీస్కు వెళ్తుంటే రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రపంచమంతా కొత్తగా కనిపించింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు రాగానే ఎర్ర లైట్ వెలిగింది. దాంతో తల మీద ఉన్న హెల్మెట్ను తీసి ఆకాశం వైపు తలెత్తి చూశాడు. పక్షులు రివ్వున ఎగురుతూ కనిపించాయి. రేపటి నుంచి నేను కూడా మీలాగే స్వేచ్ఛగా విహరిస్తాను, రెక్కలు లేకపోయినా అని మనసులో అనుకున్నాడు. సెక్రటేరియట్ ఇంకా కొద్ది దూరంలోనే ఉంది. సిగ్నల్ లైట్ ఎరుపు నుంచి ఆకుపచ్చకు మారి ట్రాఫిక్ కదులుతుండగా స్పెషల్ సెక్రటరీ కారు పక్క నుంచి సాగిపోయింది. అందులో వెనక సీట్లో కూర్చున్న జీనా సాహెబ్ను చూడగానే అతనిలో ఉత్సాహం నీరుగారిపోయింది. సాయంత్రం 4 గంటలకు జీనా సాహెబ్ నుంచి పిలుపు వచ్చింది. ఎలక్షన్ రోజులు దగ్గర పడుతున్నాయి. మన ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్లు ఎందరికి అందాయో వాటి వివరాలు నాకు కావాలి అన్నాడు. ఓ నిమిషం ఆగి మళ్ళీ అన్నాడు. 15 రోజుల క్రితం ఈ పని పూర్తి చేయమని నీకు చెప్పాను. ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదు? నిలదీశాడు. నిమ్మయ్ మౌనంగా నిలబడ్డాడు. నీ మొహం చూపించడానికి ఇక్కడికొచ్చావా? గట్టిగా అరిచాడు స్పెషల్ సెక్రటరీ. నిమ్మయ్ నోరు మెదపలేదు. ఎక్కడ చదువుకొని వచ్చి తగలబడ్డావు? నిమ్మయ్ జవాబు చెప్పలేదు. నీలాంటి పనికిమాలిన వెధవలంతా ప్రభుత్వం పరువు తీస్తున్నారు. మా కర్మ. నిమ్మయ్యలో దుఃఖం తన్నుకొచ్చింది. గెట్ అవుట్! సెక్రటరీ ఉరుము ఉరిమినట్టు అన్నాడు. రేపు ఉదయం 11 గంటలకల్లా ఈ వివరాలు నా ముందు ఉండాలి. అర్థమైందా? ఇడియట్! నిమ్మయ్ కాళ్ళు వణికాయి. స్పెషల్ సెక్రటరీ ఛాంబర్ నుంచి నిస్సత్తువుగా బయటికి వచ్చాడు. తలుపు దగ్గర పీట మీద కూర్చొని కనిపించాడు ప్యూన్. అతనికి కన్నీళ్లు కనిపించకుండా వాటిని దాచుకుంటూ మెల్లగా వాష్రూంలోకి అడుగుపెట్టాడు. అద్దంలో తన ముఖం ఓడిపోయిన వ్యక్తిలా వాడిపోయి కనిపించింది. గట్టిగా 2 సార్లు శ్వాస విడిచి వదిలాడు. సెక్రటరీ మాటలు గుర్తొచ్చాయి. నిజానికి ఆ పని అప్పగించింది తనకు కాదు. ఆ పని చేయవలసింది బలరాం బాబు. అది తెలిసి చెప్పలేని తన బలహీనతను తిట్టుకున్నాడు. నిమ్మయ్ తన సీటు దగ్గరకు వచ్చాడు. ఈవెంట్ మేనేజర్ ఎవరో తన డిపార్ట్మెంట్కు వచ్చాడు. అందరికీ వడ, సమోసా, టీ సిద్ధం చేసి ఉంచాడు. తనని ఎవరో పిలిచారు. వడ తీసుకోండి అన్నారు. నాకు తినాలని లేదు, నిమ్మయ్ బలహీనంగా చెప్పాడు. అవునవును, ఇప్పుడే జీనా చాంబర్కి వెళ్ళొచ్చాడు. ఆయన కడుపు నిండా పెట్టుంటాడు. ఇక మిగతావి ఏం తినగలడు అని ఎవరో వేళాకోళమాడితే మిగతా వాళ్లంతా ఫక్కుమని నవ్వారు. ఇక అక్కడ ఉండలేక బయటకొచ్చేశాడు. నీకోసం నేను ప్రత్యేకంగా ఒకటి సిద్ధం చేశాను. నీకు కావాలన్ని రోజులు దాన్ని ఉంచుకోవచ్చు అన్నాడు రామేశ్వర్ తన ఇంటికి వచ్చిన నిమ్మయ్యని చూడగానే. కానీ నీ పనైన తర్వాత మాత్రం నువ్వు దాన్ని తిరిగి ఇవ్వాలి. అలాగే, తప్పకుండా అన్నాడు నిమ్మయ్. ఇది మా నాన్న ఆస్తి, తను నమ్ముకున్న ఆస్తి. నాన్న, ఆయన ఎక్కడున్నారు? గబుక్కున అడిగాడు నిమ్మయ్. అంతలోనే తను ఎంత పిచ్చి ప్రశ్న వేశాడో అర్థమైంది. ఓ 70-75 ఏళ్ల వ్యక్తి తండ్రి జీవించి ఉండే అవకాశం ఉంటుందా? అంతలోనే అతని భార్య టీ తీసుకొచ్చి ఇద్దరికిచ్చింది. అప్పుడు నిమ్మయ్ గదంతా పరికించి చూశాడు. 2 గదుల ఇళ్ళు. ఒక ఇంట్లో ఉన్న అవుట్ హౌస్ అది. ఇంతకీ ఆ వస్తువెక్కడా? ఎప్పుడెప్పుడు దాన్ని తీసుకెళదామా అన్న ఆత్రంగా ఉంది. ఒక్క నిమిషం, ఆ మనిషికి కబురు పెట్టాను, ఈ పాటికి వస్తూ ఉండాలి అన్నాడు రామేశ్వర్. మీరు ఎంత ఇవ్వమన్నా అంతిస్తాను. నా జీవితకాలంలో మీరు చెల్లించమన్న మొత్తం చెల్లిస్తా
అదేం అవసరం లేదు. మీ పని అయ్యాక నాకు తిరిగి ఇచ్చేస్తే చాలు. టైగర్ మంత్రంతో అది తయారైంది. ఆ విషయం ఎవరితోనూ పంచుకోవద్దు హెచ్చరించాడు రామేశ్వర్. అయితే ఒక్క విషయం, మీరు దాన్ని దుర్వినియోగం చేస్తే అది ప్రతికూలతకు దారితీస్తుంది. టైగరా? ఆశ్చర్యానికి లోనయ్యాడు నిమ్మయ్. అవును, టైగరే. అంతలో ఎవరో బయట నుంచి పిలిచారు. రామేశ్వర్ బయటకు వెళ్ళి ఓ పాలిథిన్ బ్యాగ్తో లోపలికొచ్చాడు. ఈ బ్యాగ్ను ఇంటికి తీసుకెళ్ళు. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకో. మార్పు నీకే అర్థమవుతుంది. మళ్ళీ చెబుతున్నాను, ఇందులో ఓ మనిషి గాని మంత్రం గాని తంత్రం గాని ఏమీ లేవు. ఇదంతా నడిపేది ఓ టైగర్ మాత్రమే అని ఇంకోసారి చెప్పాడు. ఇంటికి వెళుతూ టైగర్ 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 అని మనసులో అనుకోసాగాడు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తుండగా దారిలో ఓ గుంపు కనపడింది. ట్రాఫిక్ పోలీస్ ఎవరో సైక్లిస్ట్ చొక్కా కాలర్ పట్టుకొని బూతులు తిడుతున్నాడు. కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. దయచేసి నన్ను వదిలేయండి, రెడ్ సిగ్నల్ చూసుకోలేదు. ఆ సైకిల్ కుర్రాడు బతిమాలుతున్నాడు. కళ్ళు పోయాయా? కానిస్టేబుల్ అరిచాడు. అది చూస్తూ ఊరుకోలేకపోయాడు నిమ్మయ్. ఎందుకంత గట్టిగా అరుస్తారు? చూసుకోలేదని చెప్తున్నాడు కదా, వదిలేయండి. కావాలంటే అతనికి జరిమానా వెయ్యండి. స్కూటర్ మీద కూర్చొనే గద్దించినట్లుగా అన్నాడు. పక్కన ఉన్న 4-5 నిమ్మయ్యకి మద్దతిచ్చారు. దాంతో కానిస్టేబుల్ ఆ కుర్రాడిని వదిలేశాడు. హఠాత్తుగా నిమ్మయ్యకో విషయం అర్థమైంది. తను కోపాన్ని ప్రదర్శించగలిగాడు. తనలో మార్పు వచ్చింది. రామేశ్వర్ తనకిచ్చిన జాకెట్ను చూసుకున్నాడు. ఖాదీ గోధుమ రంగు కింద కొంచెం ఎర్రగా ఉంది. అది రక్తమా లేకపోతే పెయింటా అనేది నిమ్మయ్యకి అర్థం కాలేదు. అతను ఆఫీస్కు వెళ్లేసరికి 10:30 అయింది. తన విభాగంలో ఉన్న సీనియర్ క్లర్క్ ప్రతిమ మోహంతి ఎవరినో గట్టిగా తిడుతుంది. ఆ వ్యక్తి ఏదో చెప్పాలని ప్రయత్నించినా ఆమె వినడం లేదు. ఆమె మొహం తను రోజూ చూసే జీనా సాహెబ్ లాగా ఉంది. మేడం, గట్టిగా పిలిచాడు నిమ్మయ్. కుర్చీని వెనక్కి లాక్కొని కూర్చుంటూ, మనకు జీతం ఇచ్చేది సామాన్యులకు సేవలందించడానికే తప్ప వాళ్ళని తిట్టడానికి కాదు అన్నాడు. ఆ మాటలకు ప్రతిమా మోహంతి మొహం మాడిపోయింది. తన ఎదురుగా నిలబడిన వ్యక్తిని కూర్చోమని చెప్పి మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ వ్యక్తి నిమ్మయ్ వంక కృతజ్ఞతగా చూశాడు. మధ్యాహ్నం టీ తాగుతున్నప్పుడు సెక్షన్ ఆఫీసర్ పలకరించాడు. నిమ్మయ్, కొత్తగా కనిపిస్తున్నావు. నువ్వు వేసుకున్న జాకెట్ నీ ఒంటికి అతికినట్టు సరిపోయింది. ఎక్కడ తీసుకున్నావు? టైగర్ అని చెప్పబోయి గబుక్కున ఊరుకున్నాడు. సార్, వ్యక్తిగత విషయాలు ఆఫీస్లో అవసరమా అని గట్టిగా అన్నాడు. ఇంతకు ముందెప్పుడు నిమ్మయ్ ఇలా మాట్లాడటం అతను చూడలేదు. మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో నిమ్మయ్యకి చీఫ్ సెక్రటరీ నుంచి పిలుపొచ్చింది. నిమ్మయ్ జాకెట్ను నెమ్మదిగా స్పృశించాడు. ఒక చేత్తో ప్యాడ్డు పెన్ను, రెండో చేత్తో జాకెట్ను పట్టుకొని తలుపు నెట్టుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. నిమ్మయ్యని చూడగానే స్పెషల్ సెక్రటరీ గట్టిగా కేకలు ప్రారంభించాడు. పొద్దున 11 గంటలకల్లా లబ్ధిదారుల జాబితా ఇవ్వమని అడిగాను కదా, ఇంతకీ ఆ ఫైల్ ఎక్కడా? మీరు ఆ పనిని అప్పగించింది నాకు కాదు, నిమ్మల్ కూల్గా అన్నాడు. బలరాం నాయక్, అతన్ని పిలిచి మాట్లాడితే మీకు సరైన సమాధానం లభిస్తుంది. నాకే ఎదురు సమాధానం చెప్తావా, ఈడియట్? నిమ్మయ్ అంతరంగంలో పులి నిద్రలేచింది. నాకదేం తెలియదు, ముందు ఆ ఫైల్ పట్టుకొచ్చి చావు, గద్దింపుగా అన్నాడు స్పెషల్ సెక్రటరీ. నిమ్మయ్ ఇక నిగ్రహించుకోలేకపోయాడు. స్పెషల్ సెక్రటరీ ఎదురుగా ఉన్న కుర్చీలో ఒకదాన్ని వెనక్కి లాక్కొని దర్జాగా కూర్చున్నాడు. ఆ తర్వాత స్వరాన్ని పెంచి స్పెషల్ సెక్రటరీ వంక చూస్తూ, మీరు కావాలనే నన్ను అవమానిస్తున్నారు, మీకు అలా మాట్లాడే హక్కు లేదు అన్నాడు సూటిగా. దాంతో కోపంతో ఊగిపోయాడు స్పెషల్ సెక్రటరీ. ఒక సాధారణ క్లర్క్ నన్ను సవాల్ చేస్తాడా? వీడికి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. ఇంటికి పోయి నీ పెళ్ళాం ముందు ఫోజులు కొట్టు, నా దగ్గర కాదు. ఆ మాటలకు నిమ్మయ్ లొంగలేదు సరికదా. మీరు మాట్లాడేది చాలా దురుసుగా ఉంది అని ఓ నిమిషం ఆగి, నా భార్య దగ్గర ప్రదర్శించడానికి కొత్తగా నా దగ్గర ఏదీ లేదు. మీ ఇంట్లోలా నా భార్య నన్ను వదిలి వెళ్ళలేదు. భగవంతుడి దయ వల్ల మేమిద్దరం సుఖంగా జీవిస్తున్నాం అన్నాడు. మీ విడాకుల కేసు విచారణ సందర్భంగా మీ అబ్బాయిని మీతో కలిసి జీవించాలని అడిగారు.
దానికి వాడు మీ కొడుకేనన్న నమ్మకం ఏమిటని మీ ఆవిడ మిమ్మల్ని నిలదీశారు. అదృష్టవశాత్తు నా జీవితంలో ఇలాంటి దురదృష్టకర పరిస్థితి లేదు అని కూడా అన్నాడు. దీంతో జీనా సాహెబ్ హతాశుడయ్యాడు. అతనికి కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టుగా అనిపించింది. కోపం, బాధ ఒకేసారి అతనిపై దాడి చేశాయి. వెంటనే కాలింగ్ బెల్ నొక్కాడు. అది ఆపకుండా. ఒక అంబులెన్స్ ప్రాంగణంలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం అక్కడ ఏర్పడింది. దాంతో గది బయట నిలబడిన ప్యూన్ ఒక్క అంగల లోపలికొచ్చాడు. నిమ్మయిని బయటకు పంపమని సైగ చేసి చెప్పాడు జీనా సాహెబ్. ప్యూన్ నిమ్మయి చేతిని పట్టుకొని వెళ్ళమని మెల్లగా బతిమలాడాడు. ఆ చేతుల్ని విదిల్చుకొని స్పెషల్ సెక్రటరీ వంక చూస్తూ అన్నాడు నిమ్మయ్. నీలాంటి ఆఫీసర్లు ఎందుకు కొరగారు? అందరూ తాడి చెట్లులాంటి వాళ్ళు. ఇతరులకు ఫలాలు ఇవ్వలేరు. కోరుకున్నట్టుగా చెట్టు నిండా దొరకదు అని కాసేపు ఆగి ఇతరులను గౌరవించడం నేర్చుకో. అప్పుడు కూడా నీకు గౌరవం లభిస్తుంది. మన దేశంలో రాజ్యాంగం అంటూ ఒకటి ఉంది. దాని ద్వారా అందే హక్కులకు సుప్రీంకోర్టు నుంచి రక్షణ లభిస్తుంది. ఆ సంగతి మరిచిపోకు. పులిలా గర్జిస్తూ జీనా సాహెబ్ ఛాంబర్ నుంచి బయటపడ్డాడు నిమ్మయ్. ఎన్నో సంవత్సరాల నుంచి దిగమింగుకుంటున్న కోపం, అసహనం ఆ నిమిషంలో ఆవిరైపోయి శరీరం బాగా తేలికగా అనిపించింది. మళ్ళీ తన సీటు దగ్గరికి వెళ్ళి యథావిధిగా పనిలో లీనమయ్యాడు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ ముగిసే సమయానికి ఓ వార్త దావానంలా సెక్రటేరియట్ అంతా వ్యాపించింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే క్లర్క్ నిమ్మయ్ రౌత్ స్పెషల్ సెక్రటరీకి మాటకి మాట సమాధానం చెబితే ఆయన వారం రోజుల సెలవు మీద వెళ్ళిపోయాడట. ఈ విషయాన్ని అందరూ విచిత్రంగా చెప్పుకున్నారు. ఆ రోజు నుంచి ఆఫీస్ మొత్తానికి హీరో అయిపోయాడు. ప్యూన్ నుంచి ఆఫీసర్ల వరకు అందరూ అతన్ని గౌరవించడం మొదలుపెట్టారు. ఏదైనా పని మీద వేరే డిపార్ట్మెంట్లోకి అడుగు పెడితే వాళ్లంతా లేచి నిలబడి స్వాగతం చెప్పటం మొదలుపెట్టారు. ఇదంతా రామేశ్వర్ అందించిన టైగర్ జాకెట్ మహిమ అని గుర్తించాడు నిమ్మయ్. వారం రోజుల తర్వాత సెలవు నుంచి తిరిగొచ్చిన స్పెషల్ సెక్రటరీ నిమ్మయ్ని పిలిపించాడు. తన దురుసు ప్రవర్తనకు క్షమాపణ కోరటమే కాదు, బీపీ కారణంగా తన కోపాన్ని నిగ్రహించుకోలేకపోయేవాడినని, నిమ్మయ్ ఇదంతా మరిచిపోవాలని ప్రాధేయపడ్డాడు. బయట మార్కెట్లో కూడా నిమ్మయ్కి సరికొత్త అనుభవాలు ఎదురయ్యాయి. ఆ ఊళ్ళోనే పెద్ద గూండాగా, అందరినీ చందాలివ్వమని పీక్కు తినేవాడుగా పేరున్న యువసంఘ సెక్రటరీ అతని దగ్గరకు వచ్చి వినయంగా చేతులు జోడించి ఈ ఏడాది చందా వసూళ్లను నిలిపివేయమని డీజీపీకి చెప్పారు. దసరా సంబరాలకు మీరేదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే లేదు అంటూ వెళ్ళిపోయాడు. నిమ్మయ్ జీవితం పూర్తిగా పరివర్తన చెందింది. ఇప్పుడు అతను పెద్ద నాయకుడైపోయాడు. ఊళ్ళో ఏ చిన్న పని కావాలన్నా నిమ్మయ్ని కలిస్తే చాలు అన్న అభిప్రాయం బలపడిపోయింది. కాలనీ యువకులంతా అతని ప్రభావంలో పడిపోయారు. పూజ కమిటీ అతన్ని నాయకునిగా ఎంచుకోవాలని నిర్ణయించింది. రామేశ్వర్ని కలిసి అప్పటికి 3 నెలలు గడిచాయి. పని పూర్తి కాగానే జాకెట్ను తిరిగి ఇవ్వమని అతనికి చెప్పిన విషయం గుర్తొచ్చింది. అతనికి దాన్ని ఇచ్చేయాలనే అనిపించింది. వెంటనే కొన్ని స్వీట్లు కొని జాకెట్ ధరించి రామేశ్వర్ ఇంటికి వెళ్ళాడు. అది పౌర్ణమి రాత్రి. చందమామ వెలుగు ముందు వీధి దీపాలు వెలవెలపోతున్నాయి. వాన కురిసి వెలిసింది. భాద్రపద మాసపు గాలులు చల్లగా వీస్తున్నాయి. నేనెక్కడికి పోవటం లేదు. ఈ జాకెట్ను ఇంకో 1-2 నెలలు ఉంచుకో, రామేశ్వర్ సలహా ఇచ్చాడు. ఈ జాకెట్ లేకపోయినా ధైర్యంగా ఉండగలనని నువ్వు భావించినప్పుడు దాన్ని తిరిగి ఇవ్వు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నాను, అడగొచ్చా? దాందే ఉంది, అడుగు. నాకు తెలిస్తే సమాధానం చెప్తాను. నిజంగా ఇది పులి జాకెట్టేనా? అవును, ఎందుకంత సందేహం? రామేశ్వర్ నవ్వుతూ అడిగాడు. ఆ తర్వాత మాది బీహార్. మా తండ్రి చనిపోయే నాటికి నాకు 2 ఏళ్ళు. తన కథ చెప్పటం ప్రారంభించాడు. అప్పట్లో మా తండ్రి లాల్గఢ్ జమీందార్ దగ్గర పనిచేసేవాడు. ఆ జమీందార్ ఆకృత్యాలు అన్నీ ఇన్ని కావు. రైతులకు అప్పులిచ్చి వాళ్ళు సకాలంలో చెల్లించకపోతే వాళ్ళను వేధించేవాడు. అలాగే వాళ్ళ కూతుళ్లను, కోడళ్లను, భార్యలను, ఇలా ఆడవాళ్ళందరినీ లైంగికంగా లొంగదీసుకునేవాడు. నిమ్మయ్ చెవులు రెక్కించి వింటున్నాడు. ఒకసారి ఎందుకో ఆ జమీందారుకు మా నాన్నపైన కోపం వచ్చిందట.
దాంతో పులికి ఆహారంగా వేయమని ఆదేశాలిచ్చాడట. 2 రోజుల పాటు పులికి ఎలాంటి ఆహారం పెట్టలేదు. ఒక పంజరంలో నుంచి మా నాన్నను, ఇంకో పంజరంలో నుంచి మేకను ఒకేసారి పులి ఉన్న ప్రదేశంలోకి వదిలారు. పులి ఇద్దరినీ తింటుందా, ఒక్క మా నాన్ననేనా అనేది ఆసక్తిగా చూశారు. అయితే అక్కడ ఆశ్చర్యకరమైన పరిణామం చోటు చేసుకుంది. పులి మేకను ఆహారంగా చేసుకుని మా నాన్నను వదిలేసిందట. అప్పటికే చిగురుటాకులా వణికిపోతూ బిక్క చచ్చిపోయిన మా నాన్న దగ్గరకు వచ్చి మేక రక్తంతో తడిసిన తన పంజాను మా నాన్న జాకెట్కు తాకించింది. ఆ జాకెట్ మరేదో కాదు, ఇప్పుడు నువ్వు వేసుకున్నదే. ఆ తర్వాత జమీందార్ మనుషులు మా నాన్నను వదిలిపెట్టారు. కానీ ఆయన ఇంటికి తిరిగి రాలేదు. అడవుల్లోకి వెళ్ళిపోయి సాధువుగా మారాడని కొందరు, పిచ్చి పట్టిందని కొందరు, చనిపోయాడని మరికొందరు చెప్పుకున్నారు. కానీ ఆయన ఆచూకీ తెలియలేదు. ఆయన ధరించిన జాకెట్ మాత్రం మా ఇంటికి చేరింది. తరువాత మేము ఆ గ్రామం విడిచి వచ్చేశాం. ఈ జాకెట్ను నాకు అందిస్తూ మా అమ్మ ఈ కథంతా నాకు చెప్పింది. అప్పుడేమైంది? ఆసక్తిగా అడిగాడు నిమ్మయ్. నేను ఆ జాకెట్ను ధరించినప్పుడల్లా నాలోకి కొత్త శక్తి ప్రవేశించేది. దీనికి సంబంధించి నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి. నీకు కూడా అనుభవం అవుతోంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు. అంతేకాకుండా ఈ జాకెట్కి అతీంద్రియ శక్తులున్నమాట నిజం. కానీ నేను చెప్పిన విషయం గుర్తుంది కదా, దాన్ని నిందించావంటే దాని శక్తి హరించుకుపోతుంది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా వినియోగించుకో. పయనమైపోయిన తర్వాత తీసుకొచ్చి ఇవ్వు అని ముగించాడు రామేశ్వర్. సరికొత్త జీవనోత్సాహంతో ఇంటి దగ్గరికి వచ్చాడు నిమ్మయ్. ఆ రోజు నుంచి సంతోషంగా ఉండటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం భార్యా పిల్లలతో గడుపుతున్నాడు. కాలనీలోనూ ఆఫీస్లోనూ అందరికీ ఇష్టుడయ్యాడు. అలా రోజులు గడుస్తున్నాయి. అంతలో మున్సిపల్ ఎన్నికల ప్రకటన విడుదలైంది. ఆ రోజు ఆదివారం. ఉదయం టీ తాగి విశ్రాంతి తీసుకుంటున్నాడు నిమ్మయ్. అంతలోనే ఓ 10 మంది యువకులు కార్లు దిగి గబగబా గేట్ తోసుకుని లోపలికొచ్చారు. వాళ్ళు కూర్చోవటానికి కూడా ఆ ఇంట్లో తగినన్ని కుర్చీలు లేవు. ఇంటి ప్రాంగణంలోనే పెద్ద జామ చెట్టు ఉంది. దానికి చుట్టూతా చప్టా చేసి ఉంది. వాళ్ళని అక్కడే కూర్చోమని చెప్పాడు. నిమ్మయ్ బాయ్, మేం మీ సమయం ఎక్కువ తీసుకోం. రాజు బాయ్ ఓ విషయం చెప్పి రమ్మని మమ్మల్ని పంపారు. బ్లూ జీన్స్ తెల్ల చొక్కా ధరించిన ఉన్న వ్యక్తి మాట్లాడడం ప్రారంభించాడు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో నువ్వే మా పార్టీ అభ్యర్థిగా ప్రచారానికి దిగాలి. ఈ పరగాణాలో నీలాంటి సమర్థుడు మరొకడు లేడు. అందుకే నిన్నెంపిక చేశాం. నువ్వు కాదనకూడదు. ఇదిగో నా కార్డు. నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి నిన్ను పార్టీ అధ్యక్షుని దగ్గరకు తీసుకెళ్తాను. అతనికి ఎలా సమాధానం చెప్పాలో నిమ్మయ్యకి అర్థం కాలేదు. ఆలోచనలో పడ్డాడు. తను ఒక పేద కుటుంబంలో పుట్టాడు. సాధారణమైన క్లర్క్గా జీవిస్తున్నాడు. తన నెల జీతం 40,000 కూడా లేదు. ఇంకా చెప్పాలంటే అన్ని కోతలు పోను తన చేతికి వచ్చేది కేవలం 26,000 మాత్రమే. గ్రామంలో తనకి భూమి లాంటి ఆస్తిపాస్తులేం లేవు. మొత్తం కుటుంబం ఆఖరికి మంచం పట్టిన తండ్రితో సహా అందరూ తన నెల జీతం పైనే ఆధారపడి ఉన్నారు. తనలాంటి వాడికి రాజకీయాలు అవసరమా అనిపించింది. నాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇవ్వండి అని చెప్పి వారిని పంపేశాడు. ఈ రాజకీయాలు తనకు నప్పేవి కాదనిపించింది. అంతలోనే రామేశ్వర్ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. జాకెట్ను కనుక దుర్భాషలాడితే శక్తులు మొత్తం నశిస్తాయి. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఈ జాకెట్ను తిరిగిచ్చే సమయం వచ్చేసింది అనుకున్నాడు. ఒంటిపైన టీషర్ట్ ధరించి స్కూటర్ బయటకు తీశాడు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆలోచనలన్నీ వరుసగా కళ్ల ముందు కదిలాయి. రామేశ్వర్ సమావేశంలో కృపాసాగర్ పైన తిరగబడటం, నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావని నిందించటం, తన రోజువారీ జీవితం హీనంగా సాగటం, తనకు రామేశ్వర్ పరిచయం కావటం, చివరకు టైగర్ జాకెట్తో తన జీవితం మొత్తం మారిపోవటం అంతా అద్భుతంగా అనిపించింది. మనసు అంతరాల్లో రామేశ్వర్ పట్ల అభిమానం, కృతజ్ఞత పెల్లుబికింది. ఓ రకంగా అతను తనకు అకస్మాత్తుగా తారసపడిన గురువుగా అనిపించాడు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ జాకెట్ తిరిగిచ్చే సమయం వచ్చేసింది. రామేశ్వర్ ఇంటి ముందు జనం గుంపుగా కనిపించారు. నిమ్మయ్ స్కూటర్ ఆపి,
అక్కడున్న వ్యక్తిని పలకరించే ప్రయత్నం చేశాడు. అతను వినిపించుకోనట్టు అక్కడి నుంచి కదిలిపోయాడు. నిమ్మై స్కూటర్ను పక్కన నిలిపివేసి హడావిడిగా రామేశ్వర్ ఇంట్లోకి పరుగుపెట్టాడు. వరండాలో రామేశ్వర్ భార్య ఏడుస్తూ కనిపించింది. ఆమె ఎదురుగా నేల మీద నిర్జీవంగా రామేశ్వర్ శరీరం. తెల్లటి దుప్పట్లో చుట్టి ఉంది. నిమ్మై నిర్ఘాంతపోయాడు. మౌనంలోకి జారిపోయాడు. ఇప్పుడు తను ఆ జాకెట్ను ఎవరికి అందించాలి? మనసులో గుంజాటన మొదలైంది. శ్రోతలారా, కథ విన్నారు కదా. రచయిత కథని చివర్లో ఒక ప్రశ్నగా ముగించారు. అదేమిటంటే ఆ జాకెట్ని నిమ్మై ఏం చేయబోతున్నాడు అని. మీకు అర్థమైందా ఇప్పుడు అతను ఏం చేస్తాడనేది? ఒకప్పుడు నిమ్మై ధైర్యం లేనివాడు, పిరికివాడు, అందరికీ భయపడుతూ ఉండేవాడు. ఎప్పుడైతే రామేశ్వర్ అతనికి ఈ టైగర్ జాకెట్ని ఇచ్చాడో అతనిలో కొత్త ఉత్సాహం, ధైర్యం, తెగింపు అన్నీ వచ్చాయి. ఇప్పుడు అతను ఆ జాకెట్ లేకపోయినా నేను ధైర్యంగా సమాధానం చెప్పగలను, బ్రతకగలను అన్న ఉద్దేశం అతనికి కలిగింది. ఇప్పుడు అతను ఆ రామేశ్వర్ చనిపోవటంతో ఆ జాకెట్ని ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటంటే, ఎలా అయితే రామేశ్వర్ నిమ్మైకి ఆ జాకెట్ని అప్పచెప్పాడో అలాగే నిమ్మై దృష్టిలో కూడా ఎవరన్నా ఇలా సహాయం కోసం ఎదురు చూస్తున్నా, ధైర్యంగా ఏమీ మాట్లాడలేకపోయినా అలాంటి వారికి తిరిగి జాకెట్నిచ్చి తను ధైర్యం నింపుతాడని మనం అర్థం చేసుకోవాలి. రేపు మరో చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.